కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. తెనాలి నుండి నంది వెలుగు వరకు విజయవాడ రోడ్డుకు ఇరువైపులా సైడ్ వాల్స్తో పాటు నూతనంగా రోడ్డు వేసేందుకు 27 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అన్నిటికన్నా ముఖ్యం తెనాలి నుంచి మనకి నంది వెలుగు వరకు, ఇదివరకు ఏదైతే పెదరావు నుంచి నంది వెలుగు నేను ప్రారంభించానో ఆ వరకు 2 విడతలుగా, అంటే ఒకటేమో 10 కోట్లు, ఒకటేమో 17 కోట్లు, ఆ 2 శాంక్షన్స్ అయ్యేటట్టు నేను బాగా దాని గురించి కృషి చేస్తున్నాను. 10 కోట్లు శాంక్షన్ అయిపోయినాయి, 17 కోట్లు ఇప్పుడే నేను అందుకని మా పిఎస్ని పిలిపించాను. ఎందుకంటే మినిస్టర్ గారు నాకు ఏదో డౌట్ ఉందని ఇప్పుడే మెసేజ్ పెడితే దాన్ని క్లారిఫై చేయమని చెప్పాను. అది కూడా వస్తే మనం కాలువల దగ్గర మనం నిర్మాణం చేసి గోడలు అదేవిధంగా ఏ విధంగా పెదరావు నుంచి చేసుకుంటూ వచ్చామో అది ఆటోనగర్ వరకు అయితే 100% పూర్తి అయిపోతుంది. ఆటోనగర్ నుంచి నందివెలుగు వరకు కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ వేసవి కాలంలోనే ఆ పనులు కూడా ప్రారంభించుకుని ఒక అద్భుతంగా మనం తెనాలి నగరానికి, తెనాలి ప్రాంత ప్రజలకి మనం ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దాం. పెదరావూరు నుండి తెనాలి వైకుంఠపురం వరకు గతంలో ఎలాగైతే రోడ్డుకు ఇరువైపులా గోడలు నిర్మించి రోడ్డు వేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేశారో అదేవిధంగా ఇప్పుడు నంది వెలుగు వరకు అదే విధంగా నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించినట్లు మంత్రి మనోహర్ చెప్పారు. ఈ రోడ్డు విజయవాడ వరకు గతంలో గుంటలు పడి ఎంతో దారుణంగా ఉండేది. దానివల్ల ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. అందుకే మంత్రి మనోహర్ తనను గెలిపించండి, ఈ రోడ్ల పరిస్థితి నాకు వదిలేయండి అన్నారు. అనుకున్న విధంగానే ప్రస్తుతం మంగళగిరి బైపాస్ వరకు తార్ రోడ్డు వేశారు. నంది వెలుగు నుండి తెనాలి విఎస్ఆర్ కాలేజీ వరకు రోడ్డుకు మరమ్మతులు చేయించారు. దానికి కారణం త్వరలోనే 4 లైన్ల రోడ్లను నిర్మించాలని ప్రభుత్వంతో మాట్లాడి పీపీపీ విధానంతో నిర్మించబోతున్నారు. అయితే ఈలోగా ఈ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందని, వర్షం పడితే తిరిగి గుంటలు పడిపోతున్నాయని కొందరు మంత్రి మనోహర్ దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై సంబంధిత మంత్రిని అధికారులతోటి సంప్రదించి రోడ్డుకు సైడ్ వాల్స్ నిర్మాణానికి 27 కోట్ల రూపాయలు 2 విడతలుగా మంజూరు చేయించి ఈ వేసవిలోనే పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. అన్నిటికన్నా ముఖ్యం తెనాలి నుంచి మనకి నంది వెలుగు వరకు, ఇదివరకు ఏదైతే పెదరావు నుంచి నంది వెలుగు నేను ప్రారంభించానో ఆ వరకు 2 విడతలుగా, అంటే ఒకటేమో 10 కోట్లు, ఒకటేమో 17 కోట్లు, ఆ 2 శాంక్షన్స్ అయ్యేటట్టు నేను బాగా దాని గురించి కృషి చేస్తున్నాను. 10 కోట్లు శాంక్షన్ అయిపోయినాయి, 17 కోట్లు ఇప్పుడే నేను అందుకని మా పిఎస్ని పిలిపించాను. ఎందుకంటే మినిస్టర్ గారు నాకు ఏదో డౌట్ ఉందని ఇప్పుడే మెసేజ్ పెడితే దాన్ని క్లారిఫై చేయమని చెప్పాను. అది కూడా వస్తే మనం కాలువల దగ్గర మనం నిర్మాణం చేసి గోడలు అదేవిధంగా ఏ విధంగా పెదరావు నుంచి చేసుకుంటూ వచ్చామో అది ఆటోనగర్ వరకు అయితే 100% పూర్తి అయిపోతుంది. ఆటోనగర్ నుంచి నందివెలుగు వరకు కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ వేసవి కాలంలోనే ఆ పనులు కూడా ప్రారంభించుకుని ఒక అద్భుతంగా మనం తెనాలి నగరానికి, తెనాలి ప్రాంత ప్రజలకి మనం ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దాం.